హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ ఫ్రై అనేటువంటిది ఏ విధంగా చేయాలనే దాని గురించి తెలుసుకుందామండి. నేను ఒక హాఫ్ డజన్ ఎగ్స్ అనేటువంటి తీసుకొని ఉడకబెట్టానండి. మనకి ఎగ్స్ అనేటువంటి ఈ విధంగా నీట్గా రావాలి అంటే మనము ఒక బాయిల్డ్ వాటర్ తీసుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని వేడి చేయాలండి. వేడి చేసినాక అందులో ఒక 1 స్పూన్ అనేటువంటి సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనము ఒక స్పూన్ తోటి ఒక్కొక్క ఎగ్ను మనం ఆ హీట్ వాటర్లోకి పెట్టాలండి. అవి ఒక 10 మినిట్స్లో ఉడికేస్తాయండి. లో ఫ్లేమ్లో, హై ఫ్లేమ్లో పెడితే మొత్తం పగిలిపోతాయండి. సో పగిలిపోకుండా ఈ విధంగా నీట్గా ఉడకాలి అంటే మనం ఆ విధంగా ఉడకబెట్టాలండి. సో నేను ఆ విధంగా ఉడకబెట్టి పక్కకు తీసుకున్నాను. అది వీడియో పెట్టలేదండి. నెక్స్ట్ టైం వీడియో చేసినప్పుడు అది నేను క్లిప్ యాడ్ చేస్తానండి. అండ్ ఈ విధంగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకుని అందులో ఉన్న నీలం అంతా తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న పీసుల్లాగా వైట్ ఎగ్ని కట్ చేసుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక 3 స్పూన్స్ అనేటువంటి ఆయిల్ తీసుకోవాలండి. 6 ఎగ్స్కి నేను 2 ఎగ్స్ చొప్పున 1 స్పూన్ ఆయిల్ అనేటువంటి తీసుకున్నానండి. తీసుకొని ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎగ్ పీసెస్ అనేటువంటిది వేసానండి. ఇవి మొత్తము ఒకేసారి వేస్తున్నానండి. ఒకేసారి పడతాయండి. మనకు ప్యాన్లో 2 టైమ్స్ వేయించుకోవాల్సినటువంటి అవసరం లేదు. 1 టైంకే ఇవి మొత్తం వేగిపోతాయండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనకు గ్యాస్ అనేటువంటిది హై ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో అయితే చాలా టైం తీసుకుంటుంది. హై ఫ్లేమ్లో మనకు ఒక 10 మినిట్స్లో ఉడికిపోతాయండి. ఇంకా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్లోకి మనం సర్వ్ చేసుకోవాలి. తర్వాత మిగిలినటువంటి ఫ్రై చేసినాక మిగిలిన ఆయిల్లోనే మనం పోపు అనేటువంటిది వేసుకోవాలండి. నేను పోపు కోసం 1 స్పూన్ అనేటువంటిది జీలకర్ర అనేటువంటిది తీసుకున్నాను. అండ్ దాంతోపాటు ఒక 2 కరివేపాకు రెబ్బలు అండ్ ఒక ఆనియన్ అనేటువంటి కట్ చేసి వేసానండి. మనం తీసుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు రెబ్బలు అనేటువంటి పూర్తిగా ఫ్రై కావాలి. పచ్చిగా ఉంటే ఏమవుతుందంటే మనకు ఎగ్ ఫ్రై అనేటువంటిది తొందరగా పాడైపోతుందండి. ఒక 1 వీక్ వరకు నిల్వ ఉండాలి అంటే మొత్తం ఇట్లా ఫ్రై అయిపోవాలండి. కరివేపాకు కానీ ఆనియన్స్ కానీ అలా అయిన తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలండి. తర్వాత అందులోనికి మనం వేయించి పెట్టుకున్నటువంటి ఈ ఎగ్ ఫ్రై పీసెస్ అనేటువంటి వేసుకొని ఒక 1 మినిట్ అలా కలుపుకొని ఉంచుకోవాలండి. ఒక 1 మినిట్ తర్వాత మొత్తము మనము ఏం చేయాలంటే కలిసిన తర్వాత ఒక 2 స్పూన్స్ అనేటువంటిది కారం తీసుకోవాలండి. ఆ 2 స్పూన్స్ కారం అనేటువంటిది సరిపోతుందండి దీనికి. మీరు ఎక్కువ తింటారు అనుకుంటే మీరు ఎక్కువ కలుపుకోవచ్చు. నేనైతే 2 స్పూన్స్ వేస్తున్నానండి. 6 ఎగ్స్ కదండి. సో ఇది సరిపోతుందండి మనకు. నెక్స్ట్ మనము దీంట్లోకి సరిపడా ఉప్పు అయితే తీసుకోవాలండి. సో మనము సాల్ట్ అయితే నేను ఇక్కడ 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ ఉప్పు తీసుకుంటున్నాను. ఇది మొత్తం మనము కలుపుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత ఒక 1 మినిట్ అలా ఉంచేసుకొని ఇందులోనికి అల్లం పేస్ట్ అనేటువంటిది తీసుకోవాలి. అల్లం పేస్ట్ అనేటువంటిది ముందుగా వేసుకుంటే మొత్తము కర్రీ అంతా ఫ్రై కదండి. సో మొత్తము మాడిపోతుంది. సో అలా కాకుండా ఉప్పు కారం తీసుకున్న తర్వాత తీసుకొని మొత్తం కలుపుకోవాలండి. ఇంకా తర్వాత ఒక 1 మినిట్ అలా ఉంచేసుకొని మనము ఎవరెస్ట్ చికెన్ మసాలా అనేటువంటిది తీసుకొని కలుపుకోవాలండి. ఎవరెస్ట్ చికెన్ మసాలా అనేటువంటిది మనం ఒక హాఫ్ ప్యాకెట్ కలుపుకుంటే సరిపోతుందండి. ఎక్కువేమో అవసరం లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. సో నేనైతే ఇదే వాడతానండి, ఎవరెస్ట్ చికెన్ మసాలా. చికెన్ కర్రీలోకైనా దీంట్లోకైనా నేను ఇదే యూజ్ చేస్తాను. నేను ఒక హాఫ్ మాత్రమే వేస్తానండి, ఎక్కువ అవసరం లేదు. ఇంకా తర్వాత మనం ఒక 1 మినిట్ అలా ఇలా కొత్తిమీర పైన చల్లేసుకొని ఒక 1 మినిట్ తర్వాత అవి మొత్తము పైనకి ఆయిల్ అనేటువంటిది పేరుకోవాలని అందులో కలిసిపోయి గ్రీన్ ఆకులు అనేటువంటి అందులో కలిసిపోయి పైకి ఆయిల్ అంతా పేరుకోవాలి. ఇంకా తర్వాత మనము ఇదంతా చల్లారిన తర్వాత మనము గ్లాస్ జార్లోనికి మార్చుకోవాలండి. వేడిగా ఉన్నప్పుడు మార్చుకుంటే పాడైపోతుంది. మొత్తం చల్లారిన తర్వాత మార్చుకుంటే మనకు ఒక 1 వీక్ వరకు నిల్వ అనేటువంటిది ఉంటుందండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.